గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. మన సిరీస్లో భాగంగా ప్రేయర్ బైబిల్ స్టడీని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనం వాక్యానుసారం ఎందుకు జీవించాలి, మనం చదివిన వాక్యాన్ని మన డైలీ లైఫ్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అన్న క్వశ్చన్కి వస్తే, దేవుని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ప్రతి వాగ్దానానికి ముందు కానీ వెనుక కానీ ఒక ఆజ్ఞ ఉంటుంది. మనం ఆ ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. సో ఖచ్చితంగా మనం వాక్యానుసారంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సాధారణంగా ప్రామిస్ కార్డ్స్ అనగా వాగ్దానాలు తీసుకునేటప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఎక్కువగా ప్రింట్ చేస్తూ ఉంటారు. అనగా నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు అని ఉంటుంది. కానీ అంతకు ముందున్న 2 వచనాల్లో ఉన్న దేవుని ఆజ్ఞను పాటిస్తేనే మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతాం. ఆ ఆజ్ఞ ఏంటంటే, ప్రభువునందు మీ తల్లిదండ్రులను సన్మానించండి, వారికి విధేయులై ఉండండి, నీకు మేలు కలుగునట్లు వాళ్ళను సన్మానించండి, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అక్కడ ఉంటుంది. మనం ఆ ఆజ్ఞను పాటించకుండా మన తల్లిదండ్రుల పట్ల విధేయంగా ఉండకుండా భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అని ఆయన దగ్గర ఎంత ప్రార్థన చేసినా అది ఫలించదు. ఈ రోజు నుంచైనా మనం అలా జీవించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.